దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి. ఈ ఉదయ కాలమున ప్రతిరోజు కూడా మీకు దేవుని వాక్యాన్ని మేము అందిస్తూ ఉన్నాము. మా యొక్క వాక్యాలను మీరు ఆదరించండి, చక్కని లైక్ చేయండి, చక్కగా షేర్ చేయండి. వాక్యాన్ని మనసులో ఉంచి అనేకులకు కూడా మీరు ఈ వాక్యాన్ని తెలియచేయాలని కోరుతూ ఉన్నాము. ఏదేమైనా కానీ ప్రతి ఉదయం కూడా మనం దేవునితో మాట్లాడటం, దేవుని వాక్యం వినటం మనకు ఎంతో ఆశీర్వాదకరము. ఉదయకాలం కూడా ఒక వాక్యాన్ని నేను ధ్యానం చేయాలని చూస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉండేది ఒక మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరినిగా, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టెను అని రాయబడింది. మనల్ని, మన కుటుంబాన్ని కాయటానికి మనం కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను, నా బిడ్డలను నేను పోషించుకోగలుగుతాను, నా భర్తని నేను పోషించుకోగలుగుతాను, నా భార్యని నేను పోషించుకోగలుగుతాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను అని ఒక నమ్మకం ప్రతి మనిషిలో ఉండిద్ది. కొంతమంది ఆ నమ్మకం కూడా పెట్టుకోరు. కానీ నేనేమంటానంటే, దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుడు నిన్ను పోషించాలి, దేవుడే నీకు కాపరిగా ఉండాలి. ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనకి కాపరిగా ఉంటే మనకి అన్ని విషయాల్లో సమృద్ధిని దేవుడిస్తాడు. మన కుటుంబ లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలో కూడా ప్రభు మనకి తెలియజేస్తాడు, ఆయనే పరిపాలిస్తాడండి. అందుకని మరి అలాంటి గొప్ప దేవుడు మనకి కాపరిగా ఉండాలి అని మనం అనుకుంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఆయన కాపరిగా ఉంటాడని ఇక్కడ వాక్యం మనకి తేట తెల్లగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి మనము అనంటే, మొదటగా మనము యేసుక్రీస్తు బిడ్డలుగా మార్చబడాలి. అంటే ఆయన బిడ్డలుగా మార్చబడతామంటే బాప్తిసం పొంది ఆయనకి రక్తంలో కడిగి, ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు దేవుడు మనకి మంచి కాపరిగా ఉంటాడంట. ఎంతకాలం నువ్వు చర్చికి వెళ్తున్నావేమో కానీ మరి బాప్తిసం తీసుకోవట్లేదేమో, రక్షణ పొందడానికి ప్రయత్నించి, అంటే ఆయన బిడ్డగా నువ్వు మార్చబడాలి. ఆయన బిడ్డగా నువ్వు మార్చబడితే ఆయన నీకు మంచి కాపరిగా ఉంటాడు. నీవు దేవుడి బిడ్డగా మార్చబడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు చూస్తున్నాడు, నీవు ఆయన కోసము అడుగులు ముందుకు వేసే వ్యక్తిగా ఉండాలి. అంటే దేవుని కోసం ఏ పనైనా చేయటానికి సిద్ధపడాలి, దేవుని పని చేయటానికి సిద్ధపడాలి, దేవుడు కొరకు అడుగులు ముందుకు వేయాలి. నీ సొంత పనుల కోసం కాకుండా దేవుని పని కోసం ముందుకు అడుగులు వేయగలిగితే ఆయన నీకు కాపరిగా ఉంటాడు. మనం ఎవరిని పిలిస్తే మన నమ్మటి వచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళు పిలిస్తే మనం వెళ్తాం. యేసయ్య కూడా అదే అంటున్నాడు, నీవు నా కొరకు అడుగులు ముందుకు వేయి. ఆయనని కాపరిగా చేసుకొని ఆయన నీకు కాపరిగా ఉండాలంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడి కోసం అడుగులు ముందుకు వేయాలి. కాలేబు అంటాడు, ఇదిగో ఈ వృద్ధాప్యంలో కూడా నేను దేవుని కొరకు అడుగులు ముందుకు వేస్తున్నాను, ఎందుకంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను చూడాలనుకుంటున్నాను, ఆ పరలోక పట్టణాన్ని నేను చూడాలనుకుంటున్నానని ఆ వృద్ధాప్యంలో కూడా కాలేబు ఆ జీవం కలిగిన దేవుడి కోసం అడుగులు ముందుకు వేశాడు. నువ్వు దేవుని కొరకు అడుగులు ముందుకు వేస్తే ఆయన నీకు కాపరిగా ఉంటాడు. ఆయన్ని నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందుకుంటే ఆయన్ని కాపరిగా ఉంటాడు. లూదియా ఒక స్త్రీ అనేది, నేను నా కుటుంబం రక్షణ పొందాలి అని ఆ కుటుంబాన్ని దేవుడు రక్షణలో నడిపించాడు. కాబట్టి దేవుడు ఆ కుటుంబానికి కాపరిగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన అన్నీ పరిష్కరిస్తాడు. ఎంత అప్పుల సమస్యలతో ఉన్నా, ఎంత అనారోగ్యంతో ఉన్నా అవన్నీ యేసయ్య తీసివేస్తాడు. నీ కుటుంబానికి శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. ఆయన గొప్ప కాపరిగా ఉండి నిన్ను అన్ని విషయాలను పోషించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి,
ఉదయకాలమున నీవు వారికి కాపరి